మరొక సందర్భాన్ని తెలియజేస్తాను చూడండి. చూడండి అక్కడ మొదటి దినవృత్తాల గ్రంథం 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాల గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం చూడండి. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశమునై ఉన్నాం. మా భూ నివాస కాలము నేడంత అస్థిరము, శ్రమగా ఉన్నవాడు లేడు. సరే, ఎంత చక్కని మాట చెప్తున్నాయినా చూడండి. మా పితరులందరి వల్లనే మేమును నీ సన్నిధిని అతిథులమై ఉన్నాం. ఏం చెప్తున్నాను దేవునితోటి? మా పితరుల వలె, అబ్రాహాము వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె, దావీదు వలె మేము కూడా మీ సన్నిధిలో అతిథులమై ఉన్నాం. అతిథులు వచ్చి ఏం చేస్తారు మన ఇంటికి? అమ్మా, అతిథులు వచ్చి ఏం చేస్తాం? మనం మంచి ఖరీదైన ఫుడ్ని తయారు చేసి పెడతాం. ఎందుకు? ఎప్పుడో వస్తారు అతిథులు, బంధువులు. మర్యాద చేయాలి. మర్యాద చేస్తున్నారు కదా అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరూ అలా నెలల తరపున ఉండిపోరు అనుకోండి, 3వ రోజు చాలు అయిపోతాడు. దేవుని స్తోత్రం. 4వ రోజు మజ్జిగ అవుతుంది. 5వ రోజు వేడి గింజి, నిమ్మకాయ, ఉల్లిపాయ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మీరు అలవాటు చేసుకుని మీ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు సూత్రం చూపించి ఆ 3 పెడతారు. దేవుని స్తోత్రం కదా. మరి కానీ అతిథి వలె ఉన్నట్టయితే అతిథి ఏమవ్వాలి తెలుసా? అతిథి కొండ వాళ్ళకి ముఖ్యమైన మనం ఎవరింటికైనా మనం వెళ్ళినప్పుడు ఇప్పుడే వెళ్ళిపోతారన్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడే వెళ్ళిపోతారంటే రేపు పెట్టే సమయం ఉండదని చెప్పేసి 3-4 ఖరీదైన నీకు ముందే అడతారు. ఇంక ఉండిపోతారన్నారు అనుకోండి, ఇక్కడ ఉండిపోయేవాడికి ఏదో 3 రకాలు చేద్దా, 10 రకాలు వెళ్తే 2 రకాలు ఉండిపోతున్నాం, ఇవ్వలేమని ఏదో ఒక రకాన్ని మనకే చెప్పాలి. కాబట్టి అతిథికి ఉండవలసిన మా ముఖ్యమైన పనులు ఏంటంటే, నేను ఎక్కడి నుంచి వచ్చినట్టుకు వెళ్ళిపోవాలి. ఇది నా స్థలము కాదు, ఇది నా స్థలము కాదు. నాకు ఒక స్థలం ఉంది, నాకు ఒక స్థిరమైన నివాసం ఉంది, నా మనుషులు ఉన్నారు, నాకు తగిన వారు ఉన్నారు, నాకు సంబంధం ఉన్నప్పుడు వెళ్ళిపోక తప్పదు. ఏ పని మీద వచ్చినా పని చేసి వెళ్ళిపోవాలి అన్నటువంటి తపన కలిగి ఉండాలి. వచ్చిన అతిథికి ఉండిపోవాలనే మనసు కలిగి ఉంటే ఆ మర్యాద, వెళ్ళిపోవాలని మనసు కలిగి ఉంటే మర్యాద, గౌరవం అన్నీ దక్కుతాయి. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన చెప్తాడు, జీవితంలో తెలుసుకున్న సత్యం ఏంటంటే, ఈ లోకంలో మేము అతిథులము, ఈ దేశంలో మేము పరదేశమై ఉన్నాం. మా పితరుల వలె అది తెలుసుకోవాలి. క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా, విశ్వాసంలో జీవించే వారు ప్రతి ఒక్కరు ఈ లోకంలో మనం ఏమై ఉన్నాం? అతిథులమై ఉన్నాం. ఒక పని మీద వచ్చాం. ఇది మన దేశం కాదు. మన దేశం ఇండియా దేశం కాదు. జీవించినంత కాలం ఇండియా దేశం, చనిపోయాక పరలోక దేశం. ఈ ఇండియా దేశం ఎప్పటికైనా దీని స్థితిగతులు కోల్పోతాయి. భూమి ఆకాశం గతిస్తుంది, భూమి లైవైపోతుంది, సముద్రం మళ్ళా పైకి వస్తాయి. ఈ స్థితిగతులన్నీ మారిపోతే సూర్యచంద్ర నక్షత్రాలు కనబడరు, చీకటి కమ్మబడుతుంది, లోకమంతా కూడా వేడంతో కేకలు వేస్తే లైవ్ అయిపోద్ది. కానీ తర్వాత ఇది కనబడకపోవచ్చు, అన్ని దేశాలు కనబడకపోవచ్చు, కానీ మనం నమ్ముకున్న దేశం, మన గురి అయిన దేశం పరలోక రాజ్యాన్ని మనం చూసేదము, అందులో నిత్య నివాసము చేసేదము. అది వాడబారింది, అది పూలతోయబడింది, అది ఎవరి చేత నిర్మించబడలేదు? మానవుని చేత, దేవుని చేతే నిర్మించబడింది. అది దేవుని మహిమతో నిర్మించబడింది కనుక దానికి ఆయుష్కాలం అనేది లేనే లేదు, నిత్య ఆయుష్కాలం. ఈ భూమి మీద నిర్మించిన ప్రతిదానికి ఆయుష్కాలం ఉంటుంది. బ్రిడ్జెస్కి ఆయుష్కాలం ఉంటుంది, బిల్డింగ్స్కి ఆయుష్కాలం ఉంటుంది. ఆయుష్కాలం కాకపోతే బిల్డింగ్ ఖాళీ చేయాలి, లేకపోతే ఏ రోజు కూలిపోతుంది అదే దానికే తెలియదు. నువ్వు ఎన్ని లక్షలు పెట్టి కట్టినా కానీ. కనుక ప్రియమైన సహోదరి, ఆయన ఏమంటాడంటే చూడండి, అక్కడ మా పితరులందరూ మేము నీ సన్నిధిని అతిథులను పరదేశమై ఉన్నాం. మా భూనివాస కాలం నేడే అంత అస్థిరము. చూసారా, ఈ భూలోకంలో మానవుడు నివసించే నివాస స్థలం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంట? జీవితకాలం నీడ వంటి. నీడ ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుందా? నీడ ఎలా ఉంటుంది చెప్పండి? ఎండ సాగుతుంది, కూడా సాగుతుంది. మనం ఎండలోకి వెళ్ళినప్పుడు మన నీడ మనకు కనపడుతుంది, మళ్ళీ నీళ్ళకి వస్తే నీడ కనపడదు, మనం కనపడదు.
భూమి మీద చూస్తే కనబడతామా? నీడ అంటే అస్త్రము, అది సాగిపోద్ది. అసలు మానవుని నీడ ఎప్పుడు కనబడుతుంది? దినములో మానవుని నీడ ఎప్పుడు కనబడుతుంది? 10 గంటలకు కనబడుతుంది నీడ. చెప్పాలి మీరు ఎప్పుడు అసలు దాని గురించి ఆలోచించలేదు. మంచిదే, చేయండి, ఆలోచన చేయండి. నీడ ఎప్పుడు కనపడుతుంది? రేపు పొద్దున్న ఉదయం సూర్యోదయం మొదలుకొని 12 వరకు ఎండలో ఉండండి, అప్పుడు నీడ కనపడుతుంది. స్తోత్రం. 12 తర్వాత నీడ సాగుతుంది, అప్పుడు నీడ కనబడుతుంది. మనస్థితి మనకు కొంచెం దగ్గరగానే, ఒక జాన్ దగ్గరలో మన నీడ కనబడుతుంది. అలాగా నీడ సాయంకాలం 5 అయ్యేటప్పటికి ఎక్కడికి కనబడుతుంది తెలుసా? చీకటి పడుతుండగా, సూర్యోదయం అస్తమిస్తుండగా నీడ ఎక్కడ కనబడుతుంది? నువ్వు ఇక్కడ నిలబడితే 10 కిలోమీటర్ల దూరం వెళ్తుంది నీడ. దేవుని స్తోత్రం. సాగిపోద్ది, సాగిపోయి 10 నిమిషాలు అక్కడ ముగిసిపోద్ది. దేవుని స్తోత్రం. మానవుని యొక్క జీవితకాలము, భూనివాస కాలము, నీడ అంతస్తులము. స్థిరముగా ఉన్నవాడు ఎప్పుడన్నా లేడు ఈ భూమి మీద. రాజు లేని వారు, మంత్రులు లేని వారు, అధికారులు లేని వారు, దేవుళ్ళు నిలబడి లోకానికి వచ్చినటువంటి వారు అనిపించుకున్న వారు ఎవరన్నా కూడా భూమి మీద నిలవలేదు. ఒక్కడైనా ఉన్నవాడు ఎప్పుడన్నా లేడని చెప్తున్నాడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరము కట్టించుటకే మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయం నీ వల్ల కలిగింది. ఇదంతా కూడా నీదే ఉన్నది. దేవునికి మహిమ కలుగుగా. సరే, ఆస్తి కూడా ఆయన సంపాదించిన ఎవరిదని చెప్తున్నాడు? నీదే. ఇదంతా నీకు ఇచ్చిందే, నాది కాదు. కానీ నీ దానికి నీ దాచుకుంటావేమో. దాచుకోవాల్సింది ఏం తెలుసా? హృదయంలో దేవుని మాటలు, దేవుని చిత్తాన్ని దాచుకోవాలి, ఆయన ఆజ్ఞలను మనసులో దాచుకోవాలి. అవి ఎవరు దొంగిలించరు, సిమ్మిట పట్టరు. అవి నేను శాశ్వతకాలం కాపాడతాయి, దీర్ఘాయుష్ను నింపుతాయి. నువ్వు సంపాదించుకున్న ఏ ధనము కానీ ఆస్తి కానీ డాక్టర్ పరముగా ఆ ఆజ్ఞని కాపాడుతాయి, ఆ భక్తి అనేది కాపాడుతుంది. యోగాలు గారు నీ భక్తిని ధైర్యం పుట్టించుదని అడుగుతున్నాడు. ధనం ఉంటే ధైర్యము, మనుషులు ఉంటే ధైర్యము, బలం ఉంటే ధైర్యం కాదు, భక్తి ఉంటే ధైర్యం. మానవుడు ఆ ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. నీ విశ్వాసమైన ధైర్యము, నీ భక్తి నీ ధైర్యము, నీ యథార్థత నీ ధైర్యము, దేవుని చిత్తం జరిగించే మనసు నీకు ధైర్యం. 10 మంది కుమారులు ఉన్నారు కదా, ధైర్యంగా జీవించేద్దాం అనుకుంటే 10 మంది కుమారులు 10 దేశాల్లో ఉద్యోగాలు చేస్తుంటే ఈ అనాథగా ఉండిపోద్ది కదా, ఉండదా? 10 మంది 10 వేలు పంపిస్తే అనాథాశ్రమం జాయిన్ అవుతుంది. అలా సరిగా చూస్తారా? ఆమెను పోషించి వాళ్ళు ఉంటారా? ఈ ధైర్యం ఏమైంది? దూరం అయిపోయింది. అదే నువ్వు భక్తులు ఉంటే, 10 మందిలో మంచిగా ఉంటే 10 మంది నేను తల్లిగా చూస్తారు, చెల్లిగా చూస్తారు, నీ అక్కల అవసరంలో అట్టి మనసును దేవుడే కలగలేదు కాక. అమ్మాయి ఒక మనిషికి సహాయపడలేడు, తనకు తానుగా ఏ విధమైన సహాయాన్ని అందించలేదు. ఒకవేళ అందించగలుగుతున్నాడంటే, అందించగలిగాడంటే ఆ స్తోమతను కలగజేసి ఆ మనసును పుట్టించేది దేవుడే. దేవునికి మహిమ కలుగుగా. అందుకని వాళ్ళు ఏమంటారంటే, దీని మీద మా పేర్లు రాసుకోము, ఇది నువ్వు ఇచ్చింది, నీ మందిరం కట్టని తిరిగి మేము అర్పణ చేస్తున్నాం. ఇది మాది కాదు, నేను నీదే. ఈ స్తోమత నీదే, ఈ ఆస్తి నీదే. నువ్వు ఇచ్చిందంటే కొంచెం మేము నీకు ఇస్తున్నాం ప్రభువా అని కృతజ్ఞత కలిగి పరాయిష్కాల గురించి దేవుని స్థితిలో మొరపెడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని సంగమా, మరి మనం ఏమనుకోవాలంట? ఈ లోకంలో మనం ఏమైనా యాత్రికులము, ప్రయాణికులమై ఉన్నాం. ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక గ్రామానికి, ఒక పట్టణానికి వెళ్తాం ప్రయాణం చేసి. ఆ ప్రయాణం చేసినప్పుడు బస్ టికెట్ తీస్తారు కండక్టర్ గారు. మనం ఎక్కడికైనా చెప్తామో, ఎక్కడి నుంచి ఎక్కడికైనా చెప్తాం అక్కడికే తీస్తారు. ఆ దూరం దాటి స్టేజీలు కూడా నిద్రపోయి మరుసటి స్టేజీలో కండక్టర్ లేపుతాడు, లేపుతా లేపు అమ్మా నీ గమ్యం దాటిపోతున్నావు, నువ్వు చెల్లించిన ఛార్జీ కంప్లీట్ అయిపోయింది, గెటవ్, నువ్వు దిగిపోవాలి. అంతే కదా? ఇంకా నీకు ఖర్చు పెరిగిపోద్ది, నీ కార్యం మర్చిపోయావు, సోమరు వైపు పడుకున్నావు, అధికారులు వస్తున్నా చెక్ చేస్తున్నా, జాబ్ తీసేస్తాడు కాబట్టి ఇక్కడ దిగిపోతుంది. సడన్గా హోల్డ్ ఆన్,
అని ఆఫ్ చేసి నడి రోడ్డు మీద దించేస్తాడు. ఎందుకంటే నీ ప్రయాణికము చెల్లించిన రుసుము అయిపోయింది దాని టైం కదా. మరి నువ్వేం చేస్తావు అంటే అక్కడ దిగి మరలా ఏదో ఆటో పెట్టుకుని వెళ్ళవలసిన తరానికి వెళ్ళి ఆ సంతకాలు పెట్టి చేసుకుని ఆ డబ్బులు అందుకుని మళ్ళీ వచ్చేస్తావు. డబ్బు ఎవరు కనబడుతున్నావు దాచుకుని వచ్చేయాలి కదా. మరి యాత్ర చేసావు, ప్రయాణం చేసావు. చాలామంది యాత్రలు వెళ్తుంటారు, కాశీ వెళ్తుంటారు, సిడ్నీ వెళ్తుంటారు, అనే గంగాధరి వెళ్తుంటారు, అమరావతి వెళ్తుంటారు, మధురై వెళ్తుంటారు. ఏమండి ఇలా యాత్రలు వెళ్తారు. ఇళ్ళకి ఏం చేస్తారు? అక్కడ ఉండిపోతారా? ఏమండి ఆ చెట్ల కింద పుట్ల కింద వండుకుని ఉంటారా? ఏం చేస్తారు? మళ్ళీ నా మనవడేడి, నా కొడుకు ఏడి, నా మనవరాలేది, వాళ్ళ నవ్వులు ఎక్కడ పట్టలేదు, నెల రోజులు అయిపోయింది వచ్చి ఎలా ఉన్నారో ఏంటో, ఈ యాత్ర నుంచి ఇంటికి వెళ్తానే వెళ్ళినా మళ్ళీ ఆ వైభవం చూస్తానా చూడనా, ఎక్కడికి పోయి ఇచ్చారు బాబు, ఎక్కడో వాన పట్టాయంట, తుఫాను పట్టాయంట, పశువుల దగ్గర తిరగబడిపోతున్నాయంట, అసలు ఇంటికి వెళ్తామా వెళ్ళమా? వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది వాతావరణం, వెళ్ళిన తర్వాత భయంకర వర్షాలు సిరిడిలో అంటారు, గంగానదిలో వర్షాలు అంటారు, మధురైలో వర్షాలు అంటారు, కాశీలో వర్షాలు అంటారు. ఇప్పుడు ఎలా ఉంటుంది ప్రాణం? ఏమైపోతాము, ఏమో డబ్బు ముందు ఇచ్చేసాం, వెళ్ళిపోతూ ఉంటుంది. పార్కేసుకొని ఇచ్చేస్తాం మనసు, 1-2 తడా బతికితే చూద్దాం, కేదార్నాథ్ లేకపోతే ఇంటికి, లేకపోతే కదా. అలాంటి భయం కూడా పుడుతుంది భక్తి చేస్తే కొంతమందికి విశ్వాసం లేకపోతే. కాబట్టి దేవుని ప్రియమైన సమాజమా, సంఘమా, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది మనది కాదు. ఏది ఇదంటే ఇది ఈ లోకము మనది కాదు, ఇది శాశ్వతం కాదు. ఈ మాటలు చెప్తారు కానీ చేయరు కాబట్టి పర్లోక రాజ్యానికి వారసులు వీళ్ళు నరకని పోతుంటారు చాలా. దేవుని స్తోత్రం. కానీ చెప్పింది చేసినప్పుడే ఆ ఫలాన్ని పొందుకుంటాం. ఆ యథార్థతను చూసి దేవుడు ఏమైనా చర్యలు వెనకడ్డటైనా. యోబు విషయంలో అతను నీతిగా జీవించాడు కాబట్టి, నా చిత్తాన్ని జరిగించాడు కాబట్టి, నా ఇష్టాన్ని నెరవేర్చాడు కాబట్టి, నా ఆలోచన యావత్తు కూడా జరిగించాడు కాబట్టి, కష్టమైన నష్టమైన తట్టుకుని ప్రాణాన్ని పోగొట్టుకోవడం నా నిమిత్తం ఇష్టపడ్డాడు కనుక అతను రెట్టింపు ఆశీర్వదించడం నీకేమైనా అన్యాయం కనబడుతుందా అని అపవాదిని ప్రశ్నించాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఒక దగ్గర అన్నాడు అపవాది కూడా, అతని చుట్టూ కంచి వేసి అతను కాపాడుతున్నావు, అతని ఆస్తిని కాపాడుతున్నావు, అభివృద్ధి చేసావు, ఈ లోకంలో అందరికంటే గొప్పవాడుగా ఉంచావు కాబట్టి అతను నిన్ను మహిమపరుస్తున్నాడు. పేదవాడు ఉంటే మహిమపరచుడు అని అడుగుతాడు. అంటే తన విజయానికి ఒక కారణాన్ని వెతుకుని అడుగుతాడు, త్రోవ చూసుకుంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, అతని ప్రాణమును తప్ప నీవేమైనానో చేసుకో, అతను నాయన ఉంటాడో చూసుకో అని చెప్పాడు, సవాలిస్తున్నాడు దేవుడు. అప్పుడు ఒక్క రోజులోనే ఆ యొక్క గొడ్ల చాలని కాలిపోవడం, గొర్రెలు చనిపోవడం, పంటలన్నీ కూడా అగ్నికి ఆవుతవడం, కుమార్తెలు చనిపోవడం అన్నీ జరుగుతాయి. అయినను యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. కనుక ఈ భూమి మీద మనము ఏమైనా యాత్రికులము, ప్రయాణికులమైనా ఆ స్టేజ్ వచ్చినప్పుడు వెళ్ళిపోక తప్పదు.